ఆనర్లో ఉంది. హలో ప్రస్తుతం మనం మాక్ డ్రిల్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా రక్షణగా ఉండాలనే విధంగా కూడా ఇక్కడ మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యం కూడా చూస్తున్నాం. మరోవైపు అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ కూడా ప్రారంభించారు. వెంటనే బ్లాస్ట్ జరిగినటువంటి వెంటనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ రెస్క్యూ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి లోపల కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. ఎస్డీఆర్ఎఫ్ తో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఇంకా అనేక రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున అంటే ఒకవేళ లాస్ట్ జరిగితే ఏ విధంగా రెస్క్యూ ఉండాలనేటువంటి విధంగా కూడా పోలీసులు ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు. దయచేసి మీరు పోలీసుకి సహకరించండి. మాక్ డ్రిల్ చేయడానికి మీకు సౌలభ్యం నచ్చింది. మనుషులు ఎట్లా వస్తారు మాక్ డ్రిల్ చేయడానికి అవకాశం ఇవ్వండి. వాడు బాంబు అయితే మీడియా వాళ్ళే చచ్చిపోతారు ఫస్ట్. కవర్ చేసుకోండి. ఈ రోడ్ క్లియర్ పెట్టండి. ఈ గేట్ క్లియర్ పెట్టండి. ఈ గేట్ క్లియర్ పెట్టండి. అంత కాకండి చూడండి. దయచేసి మీరు ఎన్నుకోండి. కొంచెం వేగం ఇవ్వండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము రెస్క్యూ చేసుకుంటూ వారు బయటకు తీసుకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అంటే ఒకవేళ దాడి జరిగితే మాత్రం ఏ విధంగా రెస్క్యూ చేయాలనేటువంటి ఆపరేషన్స్ ఫైర్ టీమ్ తో పాటు ఇక అనేక టీమ్స్ మున్సిపల్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జూమ్ బాగుండండి. మీరు బాగుండాలి. దయచేసి బాగుండాలి. రెస్క్యూ చేపడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. వెంటనే అంబులెన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్ ద్వారా ఇక్కడ ఈ మాక్ డ్రిల్స్ కూడా ఏ విధంగా ప్రమాదం జరిగితే ఏ విధంగా రెస్క్యూ చేపడుతున్న విధంగా కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది దారివ్వండి. ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఏ విధంగా సిద్ధపాత్రలు అలాగే
దాదాపు స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కూడా వారిని తీసుకెళ్తున్నారు. ఒకవేళ గాయపడినటువంటి వారిని ఏ విధంగా రెస్క్యూ చేయాలతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి ఆదర్శాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎన్సీసీ టీమ్స్ తో పాటు ఫైర్ సంబంధించినటువంటి వారు, డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ వారందరూ కూడా ఈ రెస్క్యూ చేసేటువంటి విధంగా వారు ఈ ప్రయత్నం కూడా చేపడుతున్నారు. అంటే ఒకవేళ బాంబులు దాడులు జరిగితే ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఏ విధంగా వారి నుంచి తప్పుకోవాలనే విధంగా కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏ విధంగా వెంటనే వైద్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆపరేషన్ పడ్డా మీకు కదా వెహికల్ పోవడానికి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వండి, కొంచెం దాకురండి, దాకురండి, కొంచెం దాకురండి, కొంచెం దాకురండి. సోదరులారా, మీడియా సోదరులారా, మీడియా సోదరులారా, కొంచెం వెహికల్ దారి ఇవ్వండి, కొంచెం వెహికల్ దారి ఇవ్వండి, రోడ్డు కవర్ చేస్తారు. మెడికల్ క్యాంప్ దగ్గర ట్రీట్మెంట్ నడుస్తుంది, అక్కడ కూడా కవర్ చేయొచ్చు. తీసుకుపోయిన వాళ్ళని మెడికల్ క్యాంప్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది కూడా కవర్ చేయాలి కదా. రెస్క్యూ అనేది కూడా కొనసాగుతుంది. వెంటనే గాయాలైనటువంటి వారిని కూడా వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా 108 సాయంతో పాటు ఇంకా అనేక అంబులెన్స్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అంబులెన్స్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకున్నాం. ప్రస్తుతం మనం అక్కడ నుంచి వారిని ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ క్యాంప్స్ కూడా తీసుకొచ్చి వారికి పూర్తి స్థాయిలో వారికి గాయాలైనటువంటి వారి కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్య పరీక్షలు కూడా చేపడుతున్నారు. వారందరూ కూడా ఇక్కడికి వెంటనే తీసుకొచ్చి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొని ఏ విధంగా అప్రమత్తం ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విధంగా కూడా అన్ని అవగాహన కూడా కల్పించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగడం జరుగుతుంది. అందరూ శాఖల సమన్వయంతో పూర్తిగా ఏదైతే మాత్రలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకి ప్రజలకు కూడా అవగాహన కల్పించే లక్ష్యంతో ఇదంతా
అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా ఈ అపార్ట్మెంట్ పైన బాంబు దాడి జరిగినప్పుడు అపార్ట్మెంట్ వాసులు ఎలా బయటపడాలి, వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాళ్ళకు అవగాహన కల్పించేందుకు పార్టీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా 4 ప్రాంతాల్లో పార్టీలు అనేది నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 గంటల 15 నిమిషాలకు పార్టీలు అనేది ప్రారంభమైంది. 4 గంటల 30 నిమిషాల పాటు 15 నిమిషాల నుంచి పార్టీలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక యుద్ధం కనుక అనివార్యమైతే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పలు ప్లేసెస్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక మాక్ డ్రిల్ కి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, పలు ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కదా, హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసెస్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి తేజ? లక్ష్మి, మనం చూస్తూనే ఉన్నాము. మొత్తంగా పహల్గామ్ ఉగ్ర దాడికి నిరసనగా అయితే మాత్రం నిరసననే కాదు, ప్రతీకారంగా కూడా భారత్ అయితే మాత్రం మోడీ నేతృత్వంలో, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అయితే మొత్తంగా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా సక్సెస్ చేసింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఎందుకంటే చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయి, దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. కాబట్టి భారత్ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మెహదీపట్నం ప్రాంతంలో ఉన్నాము. మెహదీపట్నం ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ కూడా అంటే ఏ విధమైనటువంటి విపత్తు సంభవించినప్పటికీ, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, అందరూ ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి దాని అంశంలో భాగంగానే మొత్తంగా మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే మాత్రం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు, 108కి సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా వారితో పాటు ఇటున్నటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. అంబులెన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాసులందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అవగాహన కల్పించే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ ఏదైనా బాంబు దాడి జరిగినా, లేదా ఇంకా ఏ విధమైనటువంటి దాడి జరిగినప్పటికీ కూడా ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా కూడా అంటే ఒకవేళ దెబ్బలు తగులుతుంటే దెబ్బలు తగిలినప్పుడు వారందరికీ కూడా ఏ విధంగా కూడా ఫైర్ సిబ్బంది ఏ విధంగా వ్యవహరిస్తారు, వారికి ప్రజలంతా కూడా ఏ విధంగా సహకరించాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఆ మాక్ డ్రిల్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అంబులెన్స్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారు, వారు ఏ విధంగా కూడా ఇక్కడ అప్రమత్తం అవుతారు, ఏ విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎన్సీసీకి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన వారు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు, వారు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి ఇక్కడికి హైదరాబాద్ కలెక్టర్. సో మొత్తంగా చూస్తే ఈ మాక్ డ్రిల్ అనేటువంటిది చాలా చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. అనేటువంటిది ఎట్లా అవగాహన కల్పించే విధంగా ఒక్క మాట చెప్పండి సార్, ఒక్క మాట. రైట్. సో వారంతా మాక్ డ్రిల్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడటానికి ఆయన నిరాకరిస్తున్నప్పటికీ కూడా సో మాక్ డ్రిల్ అనేటువంటిది హైదరాబాద్ లో 3 ప్రాంతాల్లో అయితే జరుగుతుంది, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిగానే ఉంది. అంటే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, చెప్పండి, పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కూడా, అంతా అంటే చూడడానికి పబ్లిక్ కి కూడా కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది తెలుసుకోవాలని చాలా ఉత్సాహం ఉంటుంది. దీని మీద పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు తేజ, అవన్నీ చూస్తూ? ఖచ్చితంగా లక్ష్మి, ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో పాటు పక్కనే ఉన్నటువంటి ఆ రహదారి పైన వెళ్తున్నటువంటి మార్గమధ్యంగా వెళ్తున్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అనేటువంటి కొంత భయభ్రాంతులకి, కొంత ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే విపత్తు అనేటువంటిది ఏది వచ్చినా కానీ, లేదంటే ఒక ప్రమాదం జరిగినా కానీ అది ఏవి కూడా చెప్పి వచ్చేటువంటి పరిస్థితులు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఆ ప్రాంతం అంతా ఏ విధంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, దానికి ఇలా ఎవరైనా ఇంజురీ అయితే వారంతా కూడా ఎలా సహకరించాలి, పరస్పరం ఒకరికి ఒకరు ఏ విధంగా సహకరించుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి సహాయక చర్యలకు వచ్చేటువంటి సిబ్బందికి, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, 108 సిబ్బంది కావచ్చు, పోలీసు వారు కావచ్చు,
సో వీరందరికీ కూడా ఏ విధంగా కూడా మనం సహకరించాలి, వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఒకవేళ బాంబు దాడులు కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు గోడ కూలిపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాలి అనేటువంటిది వారంతా కూడా ఈ మాక్ డ్రిల్ లో చూపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా తీవ్రంగా కూడా గాయపడితే వారందరినీ కూడా ఏ విధంగా కూడా అంబులెన్స్ లోకి తీసుకెళ్లాలి అనేటువంటి పరిస్థితులు ఇక్కడ చూపిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం యావత్ భారతదేశం మొత్తం కూడా జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ఈ దాడికి నిరసనగా, అదేవిధంగా దాడికి అంతకంత ప్రతీకారంగా అయితే మాత్రం పెహల్గాం దాడికి ప్రతీకారంగా అయితే మొత్తంగా అయితే ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది. మొత్తంగా ప్రపంచ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో భారత్ కు ప్రశంసలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎంత ప్రశంసలు వచ్చినప్పటికీ కూడా మరలా ఏ విధమైనటువంటి దాడులు ఉంటాయో, ఎందుకంటే ఇంకా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వారు లేకపోతే ఉగ్రవాదులకు సంబంధించిన అనేటువంటి వారు ఇంకా ఇక్కడ వారి యొక్క అలికిడి ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారంతా కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. సో వారందరితో కూడా అప్రమత్తంగా ఉండాలి. వారందరూ మానవ బాంబులుగా కూడా మారే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వారందరూ కూడా ఏ విధమైనటువంటి దాడులకైనా పాల్పడవచ్చు, మళ్ళీ చర్యకు ప్రతి చర్యగా కూడా ఉండొచ్చు, ప్రతీకార చర్యలు ఉండొచ్చు. కాబట్టి భారత్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు భయభ్రాంతులకు గురవద్దు అనేటువంటి ఒక సందేశం ఇస్తూనే ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి సంభవించినప్పుడు ఏ విధంగా మనం రక్షించుకోవాలి, మనం రక్షించుకోవడమే కాదు మన స్థానికులని, మనకు ఉన్నటువంటి పరిసర చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, మన పరిసర ప్రాంత వ్యక్తులను ఏ విధంగా రక్షించాలి అనేటువంటి దాన్ని వారందరికీ కూడా అవగాహన కల్పిస్తే అయితే మాత్రం ఇక్కడ మాక్ డ్రిల్ చాలా ఘనంగా నిర్వహించారు. ఇదంతా చూసినటువంటి ప్రజలైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వారంతా కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ఏ విధంగా మేము వ్యవహరించాలి అనేటువంటిది మాకు తెలియజెప్పినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ చెప్పండి, పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి తర్వాత ఏదైతే కేంద్రం ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలి, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించాలి అని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏ శాఖలు పాల్గొన్నాయి, అలాగే ఈ మాక్ డ్రిల్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు తేజ? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే మాక్ డ్రిల్ అనేటువంటిది నిర్వహించడం చాలా అనివార్యం, చాలా అవసరం కూడా. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల అవగాహన లేదు. చాలా మంది ఏదన్నా చిన్నపాటి దాడి జరిగితేనో లేకపోతే మనం సాధారణంగా చూస్తుంటే ఒక పాము అక్కడ ఏదన్నా కనపడినప్పటికీ కూడా సడన్ గా స్ట్రోక్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి. అంటే అక్కడ ప్రమాదం జరగటం కంటే ఆ ప్రమాదంలో వల్ల తమకేదో అయిపోతుంది అనేటువంటి భయభ్రాంతులకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే కరోనాలో కూడా మనం చూసాం, కరోనా సోకింది అనగానే దాని నివారణ చర్యలు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటిది, నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది కాకుండా నాకు కరోనా వచ్చింది ఇక నేను చనిపోతాను అనేటువంటి భయంతో వారంతా చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, తలెత్తినప్పుడు, ఎదురైనప్పుడు కూడా మనుషులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై వారి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది అయితే ఇక్కడ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు, 108 సిబ్బంది ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, బీఆర్ఎఫ్ సిబ్బంది ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటిది అయితే మాత్రం చాలా కళ్ళకి కట్టొచ్చినట్లుగా కూడా నిజంగానే ఇక్కడ ఏదన్నా విపత్తు జరిగిందా, ఈ విపత్తు జరిగితే ఇక్కడ వీరందరూ కూడా ఈ విధంగా కూడా ప్రాణాలు రక్షించేటువంటి ప్రయత్నం చేస్తారా, ఇంతలా ప్రయత్నిస్తారా అనేటువంటిది అయితే మాత్రం కళ్ళకు కట్టినట్లే కనపడినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం వల్ల ప్రజలకి అవగాహన కలగటమే కాకుండా సో పూర్తి స్థాయిలో వారికి కూడా ఒక మనోధైర్యం అనేటువంటిది ఉంటుంది. ఈ మనోధైర్యం ఉండటం వల్ల వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులే కాకుండా తమను తాము రక్షించుకోవటమే కాకుండా తాము ఇతరులను కూడా రక్షించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు 108 సిబ్బంది ఉన్నారు. సరే మీరు ప్రధానంగా చెప్పండి, అంటే ఓకే హెల్త్ డిపార్ట్మెంట్ నిజంగా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి సంభవించినప్పుడు మీరు అసలు ఎలాంటి ఛాలెంజింగ్ గా తీసుకొని ఎలా ఇది చేస్తారు? ఇలాంటి పరిస్థితులు నిజంగా వస్తే మేము గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని సెంటర్స్, నోడల్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎంతమంది పేషెంట్లను మనము కోపప్ చేయొచ్చు, ఒక దగ్గరికి చేయొచ్చు, ఎంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, దాంట్లో డిసింటిగ్రేట్ చేసి ఎమర్జెన్సీస్ ఎవరికి ఉన్నాయి, సెమీ ఎమర్జెన్సీస్ ఎవరికి ఉన్నాయి, ఎవరికి నార్మల్ గా ఉన్నాయి, ఎవరికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి అని డిసింటిగ్రేట్ చేసి ఏ హాస్పిటల్కి ఎవరికి దగ్గర పంపిస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇక్కడ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఒక ఫ్లోర్ లో అరేంజ్ చేయడం జరిగింది. డిఎన్ఈ టాబ్లెట్స్ మేము అంతా రెడీగా ఉంది. ప్రతి విపత్తును కూడా మన గోల్కొండ సెక్టర్ లో ఒకవేళ ఏమైనా ఇట్లాంటి సంభవించినప్పుడు మేము అలర్ట్ గా ఉండి అందరినీ ఎఫెక్ట్ చేస్తాము. అక్కడికి ఇక్కడ కొన్ని గృహాలు కూడా సేఫ్ హౌసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. అక్కడ సేఫ్ హౌసెస్ షిఫ్ట్ చేస్తాం. ఎమర్జెన్సీ సార్ ప్రధానంగా చెప్పండి, ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేటువంటి నిర్వహించడం వల్ల అసలు నిజంగా ప్రజలకి అంటే ఈ స్థాయిలో ఇటు ఇన్ని వ్యవస్థలు పనిచేస్తాయా అనేటువంటి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించడం అనేటువంటిది ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలు? మాక్ డ్రిల్స్ నిర్వహించడం వల్ల
మన సామాన్య జనాలు అయితే ఉన్నారో వాళ్ళకి అవగాహన ఉండదు. ఎంత చెప్పినా, ఎంత మీడియాలో ఇచ్చినా, ఇప్పుడు ఒకవేళ నిజంగా వాక్సినేషన్ వచ్చి మనం నైట్ లో బ్లాస్ట్ అయినా ఇట్లాంటి పరిస్థితులు ఇచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మనము ఓపెన్ వెదర్ లో ఉండాలి, లేకపోతే జాగ్రత్త వహించాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి అవగాహన కలగకపోవచ్చు. కానీ ఒకవేళ మనం ఇట్లాంటి మాక్ డ్రిల్స్ హ్యూజ్ గా అంటే మాస్ ఇప్పటి కాకుండా ఒకటే రోజు ఇట్లా నేషనల్ వైడ్ చేసినట్టు ఒక 50 ప్లేసెస్ లలో అట్లా హైదరాబాద్ లో నిర్వహించినట్టు ప్రతి కాలనీలో, ప్రతి ఏరియాలో, ప్రతి ఎక్కడైతే డెన్స్ పాపులేషన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అందరికీ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. దీంతో ఒకవేళ నిజంగా జరిగితే వాళ్ళు ఎట్లా దీంతో కాపాడుకోవాలి అనే ఒక నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మనము అంటే మన ప్రాణాలతో పాటు వాళ్ళు కాపాడడానికి ఇంకేమైనా సహాయం చేయడానికి యువకులు కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ ఎవరైనా స్వతహాగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఓల్డ్ పీపుల్ ని సాయం చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా లక్ష్మి, మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మనకు దొరికింది. ఎందుకంటే వారంతా కూడా ఈ విధమైనటువంటి మాక్ డ్రిల్స్ అనేటువంటిది ప్రతి చోట నిర్వహించాలి, ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహించాలి. ఇలా నిర్వహించడం వల్ల ఖచ్చితంగా ప్రజలకు అవగాహన వస్తుంది. పూర్తి స్థాయిలో అవగాహన వస్తే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్షిస్తారు. ఆ వ్యవస్థలో ఎవరైతే ఈ విధంగా కూడా అప్రమత్తంగా అత్యవసర సర్వీసుల విభాగాల వారు ఏ విధంగా అయితే వారు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారందరితో పాటు ఎవరైనా స్వచ్ఛందంగా కూడా పాల్గొంటే కూడా ఏ విధంగా కూడా వారు ఎలాంటి సహాయ సహకారాలు ఇతరులకు అందించవచ్చు అనేటువంటిది అయితే మాత్రం ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం వల్ల అవగాహన కలుగుతుంది అనేటువంటిది అయితే వారు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. రైట్, ఇక మాక్ డ్రిల్ పలు ప్రాంతాలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ పై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మీరు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ వద్ద ఉన్నారు. సో అక్కడ మాక్ డ్రిల్ ఎలా జరుగుతుంది, పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నవీన్, మొత్తం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా ప్రారంభమైంది. సరిగ్గా 4 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క మాక్ డ్రిల్ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ప్రాంతం సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మాక్ డ్రిల్ కూడా పూర్తయినటువంటి పరిస్థితులు నెలకొనే. ముఖ్యంగా ఇందులో ఇటు పోలీస్ సిబ్బందితో పాటు అంబులెన్స్ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ డిజాస్టర్ సంబంధించినటువంటి టీమ్స్తో పాటు అనేక మంది బలగాలు కూడా ఇక్కడ చేరుకొని రెస్క్యూ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అనేక మంది టీమ్స్ కూడా ఇక్కడ చేరుకొని ఒక బిల్డింగ్ పై ఒకవేళ బ్లాస్ట్ జరుగుతాయి, ఏ విధంగా వారిని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేయాలనే విధంగా కూడా ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు ఆ బిల్డింగ్లో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసేందుకు కూడా వారిని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. వారితో పాటు మిగతా అందులో ఉన్నటువంటి వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ విధంగా మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇటు ఎన్సీసీ సంబంధించినటువంటి టీమ్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని వారందరూ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా పాల్గొనేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి మీకు కొన్ని విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకవేళ ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసిన తర్వాత ఇక్కడ వెంటనే వారిని అంబులెన్స్లో కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంబులెన్స్లో ఇక్కడ తీసుకొచ్చి మొదటగా ఉన్నటువంటి ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్, ఈ అత్యవసర విభాగాన్ని కూడా తీసుకొచ్చి వారిని ఇక్కడ ట్రీట్మెంట్ అందించేటువంటి విధంగా కూడా ఇక్కడ ప్రయత్నం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనుకున్నారు. పుస్తకాల్లో ఇక్కడ ఎన్సీసీ టీం కూడా చాలా కీలకంగా రోల్ కూడా పోషిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని గాయాలైనటువంటి వారిని వెంటనే ఎమర్జెన్సీలోకి ఇక్కడికి తీసుకొచ్చి వారికి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒకవేళ బ్లాస్ట్ జరిగిన సమయంలో మాత్రం ఏ విధంగా ఉండాలి, తమ వంతు ఏ విధంగా సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్ళాలనే అంశంపై కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్ అందరూ కూడా వారికి అవగాహన కూడా కల్పించేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కేవలం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి అంబులెన్సే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అంబులెన్స్లను ఏ విధంగా వెంటనే ఎమర్జెన్సీగా తీసుకురావాలని చెప్పేసి కూడా వారికి కొంత శిక్షణ కూడా ఇస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మనం చూస్తున్న మాక్ డ్రిల్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి
పరిస్థితులు, వారి కోసం కొన్ని మెడికల్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎమర్జెన్సీగా ఏమైనా కావాలంటే వారికి వెంటనే గ్లూకోజ్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ను కూడా వెంటనే ఇక్కడ సిద్ధం కూడా చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనుకునే సరిగా దాదాపు అర్ధ గంట అంటే హాఫ్ అన్ అవర్ వీళ్ళందరూ కూడా చూస్తున్నాము. మనం ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్ ఆ బిల్డింగ్ లో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ ద్వారా ఇప్పుడు అంబులెన్స్ లో ఇక్కడ తీసుకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. వారందరినీ కూడా ట్రీట్మెంట్ కోసం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా వారికి తీసుకొస్తున్నారు. ఇక మిగతా కొంతమంది చూస్తున్నాము ఎక్కువగా ఎమర్జెన్సీ ఉంటే మళ్ళీ మిగతా కొంత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందు ఉండాలి, దీనికి సంబంధించినటువంటి వైద్యులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన కూడా కల్పిస్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. మరోవైపు ఇటు ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా, ఎందుకంటే బిల్డింగ్లో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఆ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో కొంత ఎక్కువగా పొగ ఉంటుంది కాబట్టి కొంత బ్రీతింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఆక్సిజన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారు రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా చాలా కీలకంగా ఒక రోల్ పోషిస్తున్నటువంటి సందర్భం నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఎన్సీసీ సంబంధించినటువంటి ఆ టీమ్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఎన్సీసీ టీమ్స్ తో పాటు ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్, ఇటు అంబులెన్స్ కూడా స్వయంగా ఇక్కడ చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వీరు పాల్గొన్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. కాబట్టి మొత్తంగా అయితే ఈ మాక్ డ్రిల్ అనేది మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి మాక్ డ్రిల్. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. శత్రు దేశాలు ఎట్టి పరిస్థితులను మట్టు పెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఒకవేళ అటాక్ జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు అనేక ప్రాంతాల్లో అనేక బిల్డింగ్స్ ను కూడా ఎంచుకొని ఒకవేళ ఆ బిల్డింగ్ పై బ్లాస్ట్ జరిగితే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్తో పాటు ఇక్కడ లోకల్ పోలీసులతో పాటు ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు వారు ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దాదాపు 25 నిమిషాల పాటు ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది కూడా కొనసాగడం జరిగింది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క మాక్ డ్రిల్ కూడా కొనసాగింది. అయితే నవీన్ చెప్పండి, ఈ యొక్క మాక్ డ్రిల్ లో వివిధ శాఖలు పాల్గొనడం జరిగింది కదా, ఆ శాఖ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేయడం పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు నవీన్? అంటే ఈ మాక్ డ్రిల్స్ లో కేవలం ఒక డిపార్ట్మెంట్ కాకుండా దాదాపు 4-5 డిపార్ట్మెంట్స్ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తూ వారిని రెస్క్యూ చేసేందుకు కూడా చాలా ముందుకు కూడా వచ్చినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి వారు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, మేము ఒకరు సాయం చేస్తున్నతో పాటు వారు కూడా అందులో ఉన్నటువంటి వారు మళ్ళీ మిగతా కొంతమందికి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మాక్ డ్రిల్స్కి ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారు స్పష్టంగా అదే చెప్తున్నారు. అంటే కేవలం ఒక టీం తోటే సాధ్యం కాదు, ఇది అందరు కలిసి చేస్తేనే ఈ విధంగా బాగుంటుంది, అందరు కలిసి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలం ఇది ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్ తోటే సాధ్యం కాదు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి వారు కావచ్చు, మిగతా కొందరు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ చేపడితే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. మిగతా కొంతమంది టీమ్స్ తో కూడా అడిగి తెలుసుకుందాం. వారు इंडियन एयरफोर्स संबंधित टीम्स, आप बोलिए कैसा रेस्क्यू संबंधित मॉक ड्रिल्स कैसा? मॉक ड्रिल का बहुत बेहतरीन एक्सरसाइज किया है हम लोगों ने आज। जैसा कि आप सभी को पता है कि यहाँ पर एनसीसी कैडेट्स की तरफ से हम उनको अवेयरनेस करके लेके आए थे कि आज यहाँ पर एक मॉक ड्रिल होती है, तो जैसे नेशनल इमरजेंसी कोई होती है या कुछ ऐसा कंट्री लेवल पर कुछ आपातकाल आता है तो उस समय एनसीसी कैडेट्स का क्या रोल है, उनको क्या करना है, तो वो चीज़ हम उनको अवेयरनेस कराते हैं पहले से ही। तो आज यहाँ मॉक ड्रिल का प्रोग्राम था और वहाँ पर यहाँ पे बोले तो बहुत सालों के बाद ये मॉक ड्रिल भी हुआ था, आप कैसे? हाँ, ये बहुत सालों के बाद, अभी जब से मैं रिक्रूट हुआ 15 ईयर्स ऑफ सर्विस, तो फर्स्ट टाइम मैंने फेस किया है सच टाइप ऑफ ड्रिल, मॉक ड्रिल। पहली बार आप देख रहे थे? ये तो बिल्कुल रियल जैसा फील हुआ कि ऐसा अगर रियल में हो जाए तो इस तरह से हम लोग वाकई में मतलब बहुत बेहतरीन काम अभी जो हम लोगों ने परफॉर्मेंस किया
अच्छा मतलब परफॉर्मेंस किया। और यहाँ पर बिल्डिंग में कुछ बॉम्ब ब्लास्ट हुआ था तो एनसीसी कैडेट्स आके फिर उन सबको इवैक्यूएट किया और वहाँ पर जो जख्मी हो गए थे उन सबको इवैक्यूएट किया। और जो हेल्प हो सकती थी एनसीसी कैडेट्स को, जो ज़्यादा सेंसिटिव जख्मी हो गए थे उनको निकाल कर बाहर एम्बुलेंस तक पहुंचाया। और जो भी मैक्सिमम कर सकते थे पुलिस स्टाफ एंड मेडिकल स्टाफ, उनके सपोर्ट में जो भी हो सकता था सारे एनसीसी कैडेट्स ने वो फुल अपना वो किया है। మిగతా కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని కొంత అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పండి, ఈరోజు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అంటే ఒకవేళ ఏదైనా బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో ఎప్పుడు కూడా మీరు మాక్ డ్రిల్స్లో నాకు తెలిసి పాల్గొనలేదు, ఇది ఫస్ట్ టైం సార్ పాల్గొనడం. అంటే మాకు కూడా అవగాహన, అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా రేట్ కావాలి, ఎలా ఉండాలని వచ్చి చెప్తున్నాం సార్. అంటే సార్ నాకైతే అనలేదు. మీరు చెప్పండి, మిగతా కొంతమంది 108 సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా ఉన్నారు, మాక్ డ్రిల్స్ నిర్వహించారు కాబట్టి ఎట్లా అనిపిస్తుందండి? సార్ మేము మొదటిసారే, బట్ ఏంటంటే పేషెంట్ కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ కావాల్సిన అన్ని ఇచ్చేసారు. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కిట్ ఉంది, ఆక్సిజన్ మాస్క్ ఉంది, ఆక్సిజన్ ఉంది, తర్వాత పోర్టబుల్ సిలిండర్ ఉంది, స్ప్లింట్స్ ఉన్నాయి, ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఫ్రింట్స్ ఉన్నాయి సార్, నెక్ ఇంజరీ అయితే హెడ్ ఇంజరీ అయితే గాజులు ఉంది సార్. అన్ని మనకు కావాల్సిన సంబంధించుకొని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం సార్. మన ప్రోటోకాల్ ఆక్సిజన్ పెట్టేసుకొని పేషెంట్ కావాల్సిన వైటర్స్ స్టేబుల్ చేసుకొని వైటర్ మేనేజ్ చేసుకుంటా ఆల్మోస్ట్ హాస్పిటల్ రీచ్ చేసినాం సార్. ఓకేనా సార్? ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నటువంటి సమయంలో మీ అధికారులు ఏ విధంగా మీకు శిక్షణ కల్పిస్తున్నారు? మాకు కావాల్సిన శిక్షణ ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన అన్ని శిక్షణ ఇస్తారు సార్. ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్ అనుకోండి, వైటర్స్ లేదనుకోండి, పేషెంట్ మళ్ళీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోండి, అప్పుడు పల్స్ ఏం దొరకకపోతే మేము సిపిఆర్ చేస్తాం సార్. పేషెంట్ వైటర్స్ ఎట్లా ఉందో నాడి చెక్ చేస్తాం, పల్స్ చెక్ చేస్తాం, పల్స్ చెక్ చేసుకొని మామూలుగా కావాల్సిన సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ చేసుకొని వాళ్ళ పైసలు వైటర్స్ దొరకలేదు అనుకోండి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి సార్. ఏమైనా పేషెంట్ వైటల్ సైన్స్ ఏమన్నా మనకు అనిపించింది అనుకోండి, ఇమీడియట్లీ ఆక్సిజన్ పెట్టేసి షిఫ్ట్ చేస్తాం హాస్పిటల్ సార్ అన్నట్టు. మాకు కావాల్సిన మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని వెహికల్ అవైలబుల్ ఉన్నాయి సార్, విత్ ఆక్సిజన్తో పాటు ఉన్నాయి సార్ అన్ని. మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో అంబులెన్స్ సంబంధించిన టీమ్స్ కావచ్చు, వారన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకున్నాం, మెడికల్స్ అన్ని కూడా పెట్టిన తర్వాత మేము ముందుకు కూడా వెళ్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి 108 సంబంధించిన డ్రైవర్లు చెప్తున్నారు. కేవలం ఈరోజు జరిగినటువంటి ఈ మాక్ డ్రిల్స్లో మొత్తం ఇటు ప్రైవేట్ అంబులెన్స్ సంబంధించిన సాయం కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క డ్రిల్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రవి చెప్పండి, టోటల్ గా హైదరాబాద్ లో ఏ ప్లేసెస్ లో మొత్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు, ఏ సమయం వరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది?